హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను నేను నా వీడియోలో. పక్కా ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నా. పూజ చేసిన తర్వాత ఇంకా నైట్ తోముకున్న అంట్లు ఉంటాయి కదా, మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా వంటకైతే పెట్టేసిన. ఇంకా రైస్ పెట్టిన తర్వాత ఇంకా పప్పు అయితే చేద్దామని ఇంకా పప్పులో రైస్ అయితే కడిగి ఇంకా వాటర్ పోసేసి రైస్కి అయితే పెట్టేసిన. ఇంకా రైస్ పెట్టిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసినా కదా, కాసేపు ఇంకా హెడ్ బాత్ చేసినాం కదా, ఇంకా మొత్తం నీట్గా టవల్తో అయితే తుడిచేసిన తర్వాత ఇంకా లంచ్లోకి కోసం అయితే పప్పు అయితే నానబెట్టిన పెసరపప్పు, మెంతికూర పప్పు చేద్దామని ఇంకా పప్పునైతే తీసుకొని క్లీన్గా వాష్ చేసిన 2 times. వాష్ చేసి ముందుగా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసిన. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిన. పప్పు నానబెట్టిన తర్వాత ఇంకా ఏమేమైతే వెజిటేబుల్స్ కావాలో అయితే తీసుకున్న పప్పు చేయడానికి. ఇంకా పప్పులోకి అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసిన. ఇంకా వెజ్జెస్ కట్ చేసిన తర్వాత ఇంకా టమాటోస్, ఇంకా ఆనియన్, ఇంకా మెంతికూర అయితే క్లీన్గా మంచిగా కడిగేసి కట్ అయితే చేస్తున్నా. కట్ చేసిన తర్వాత ఇంకా పప్పులో అయితే వేసేయాలి. బయటికి మళ్ళీ ఎందుకు చూస్తున్నా అంటే మా జున్నుబాబు పక్కింటికి వెళ్ళింది కదా, వస్తుందేమో అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో మా జున్నుని మళ్ళీ వెతుకుతూ ఉంటా, చూస్తూ వచ్చిందేమో అని చెక్ చేసుకుంటున్నా. ఇంకా పప్పులోకి కుక్కర్లో అయితే కడిగి పెట్టేసి ఇంక అన్నీ అయితే వేస్తున్నా పప్పు చేద్దామని. ఇంకా పప్పులో అయితే అన్నీ వేసేసిన తర్వాత ఇంకా పప్పు పెట్టేసి ఇంకా రైస్ అయితే చెక్ చేస్తున్నా, రైస్ అయిందో లేదో అని. తర్వాత ఇంకా బట్టలు ఉంటే బయట బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా బట్టలన్నీ మడక చేస్తున్నాను.